అందరికీ నమస్కారం. మిత్రులారా, ద్రాక్ష పళ్ళు చాలామందికి ఇష్టం. ఎందుకంటే ఒలిచేది ఉండదు, దాన్ని ప్లస్ కట్ చేసేది ఉండదు, జ్యూస్ పిండేది ఉండదు, డైరెక్ట్గా తినేది కదా, ఈజీగా ఉంటుంది. ద్రాక్ష పళ్ళు సీజన్లో దొరికాయంటే తింటూ ఉంటే అసలు తెలియదు, ఎన్ని తిన్నాం కూడా తెలియదు, అలా ఉంటుంది. సో ఈ ద్రాక్ష పళ్ళని తినేటప్పుడు చాలామంది గమనించాం, ద్రాక్ష పండు నోట్లో వేసేసుకొని దాన్ని తినేసి విత్తనాలు ఉంటాయి కదా ఊసేస్తుంటారు. అంటే అది కొంచెం టేస్ట్ బాగాలేవనుకోనో ప్లస్ మరి పళ్ళలో ఇరుక్కుంటాయనో తెలియదు, కానీ మొత్తానికి ఊసేస్తుంటారు. మీరు కూడా చేస్తున్నారు ఆ పని? చేయొద్దు. ఆ విత్తనాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఊయొద్దు. ఖచ్చితంగా నమిలి మింగేయండి. కావాలంటే పైన ద్రాక్ష పండు తీసేసి ఉత్తర విత్తనాలు తినండి. దానికన్నా దీన్ని ఇది చేయడంలో ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది మీకు. దాంట్లో మీకు ఆ గింజల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఓపీసీ అని చెప్పి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ప్లస్ విటమిన్ ఈ ఉంటుంది, లినోలేయిక్ యాసిడ్ ఉంటుంది. తెలుసా? అంత చిన్నదే అది. అది దేనికి పనిచేస్తుంది తెలుసా మీకు? ఇవన్నీ కలిసి మీ బ్లడ్ వెజల్ మొటిలిటీ బాగా పనిచేస్తుంది, కనెక్టివ్ టిష్యూ డెవలప్మెంట్ పనిచేస్తుంది బాగా. ముఖ్యంగా మన బ్లడ్ వెజల్స్ వీన్స్ ఏవైతే ఉన్నాయో, వీన్స్లో ఉండేటువంటి వాల్వ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పైనుంచి ఆర్టరీస్ అనుకోండి, పైనుంచి కిందికి స్పీడ్కి వచ్చేస్తుంది, దాంట్లో ఏం వాల్వ్స్ అక్కర్లేదు, గ్రావిటేషనల్ ఫోర్స్ లాగేస్తుంది. కానీ వీన్స్లో వాల్వ్స్ ఉండాలి, ఎందుకంటే బ్లడ్ పైకి పోయి మళ్ళీ కింద పడకుండా ఆపాలి. ఆ వాల్వ్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ కావడానికి, కంట్రాక్ట్ కావడానికి, దాని మొటిలిటీ బెడ్ని పైకి ఈజీగా పంపు చేయడానికి పనిచేసేది ఇవన్నీ పనిచేస్తాయి. జస్ట్ ద్రాక్ష పళ్ళ విత్తనాలు అంతే, ఇవి తీసుకుంటే చాలు. దేనికి పనిచేస్తుంది ఇది? వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది ఇది. ఇన్ కేస్ మీకు వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం వచ్చిందా, సీజనల్ తినండి. ఎప్పుడు పడితే అప్పుడు దొరికేటువంటి ద్రాక్ష పళ్ళు అసలు తినొద్దు. సీజన్లో దొరికే, ఆ సీజన్లో మీకు ద్రాక్ష పళ్ళు బాగా దొరికాయా, విపరీతం రోజు తినండి. అది నల్ల ద్రాక్షనా లేకపోతే గ్రీన్ ద్రాక్షని, ఏ ద్రాక్ష అయినా పర్లేదు, దాంట్లో ఇవన్నీ ఉంటాయి. నీ వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అసలు వ్యారికోజ్ వీన్స్ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? వెయిట్ పెరగడం, బరువు పెరగడం వల్ల. యూజువల్గా అంటే చాలా వరకు కేసెస్ వెయిట్ పెరిగితే ఒక కారణం. అది వెయిట్ పెరిగితే ఆ బ్లడ్ వెజల్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది, కింద నుంచి బ్లడ్ అనేది పైకి రావడం స్లో అవుతుంది. స్లో అయ్యేతలకి బ్లడ్ వెజల్ ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ ఇంకా స్లో అయిందనుకోండి, ఇప్పుడు ఎన్లార్జ్ అయింది కాస్త వంపు తిరగడం మొదలవుతుంది. ఇంకా స్లో అయిపోతే వంపు తిరిగి ఇంకా ఎక్కువ వంపులు తిరుగుతుంది, ఒకదానికొకటి నాట్ అయిపోతుంది, ఒక ముడిలాగా పడిపోతుంది. అది సీరియస్, గ్రేడ్స్ ఉంటాయి. ఇంకా కొంతమందికి హెరిడిటరీ కూడా ఉంటుంది కండిషన్. కొంతమంది సన్నగా ఉన్న వాళ్ళు కూడా వస్తుంది. అంటే లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి, ఎప్పుడైనా ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేని వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే హై బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కానీ లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ చేసేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైలర్సు, వీళ్ళందరికీ కూడా ఈ డీవీటీ ప్రాబ్లం వచ్చేటువంటి వ్యారికోజ్ వీన్స్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు కదా, దానికి ట్రై చేసేది ఈ గ్రేప్ సీడ్స్, ద్రాక్ష పళ్ళ విత్తనాలు తినడం అలవాటు చేసుకోండి. మీరు చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. రెగ్యులర్గా ఎంతకాలం వాడాలన్నది కాదు, సాల్వ్ అయ్యేదాకా వాడాలి అంతే. రెగ్యులర్గా తింటూ ఉండండి. తింటూ ఉంటే, విత్తనాలతో పాటు తింటూ ఉంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతూ వస్తుంది. ఇంకొకటి మీకు పనిచేసేది బంతిపూలు ఆల్మోస్ట్ అన్ని సీజన్లో దొరుకుతున్నాయి, ఎక్కడో చోటు దొరుకుతూనే ఉంటాయి కదా బంతిపూలు తీసుకొచ్చి, బంతిపూలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఆ బంతిపూలని తీసుకొని ఒలిచేసి ఆ బంతిపూలతో పేస్ట్ చేయాలి పూర్తిగా. దాంట్లో ఇంకేం కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ పేస్ట్. ఆ పేస్ట్ని తీసుకొని మీకు ఎక్కడైతే ఆ వ్యారికోజ్ వీన్స్ ఉందో ఆ వ్యారికోజ్ వీన్స్ పార్ట్ మీద మొత్తం పేస్ట్ లాగా పూసేసి దాని మీద ఒక పేపర్ లాంటివి చుట్టేసేయండి గట్టిగా. అంటే అది ప్లేస్లో ఉండడానికి చేసింది. సో దాన్ని ప్లేస్లో అలా పెట్టేసి మీరు ఓవర్ నైట్ అలా వదిలేసేయండి. దాన్ని చేయగలిగితే వ్యారికోజ్ వీన్స్కి చాలా బాగా పనిచేస్తుంది.
ఆ ఉన్నటువంటి సైజ్ తగ్గుతాయి, మీకు నొప్పి తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, రెడ్నెస్ తగ్గుతుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, ఈజీగా ఉంటుంది. నార్మల్ కాలు కూడా సైజు ఉన్నది కాస్త తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీకు ఉన్నటువంటి బ్లడ్ వెజల్ అక్కడ ఏదైతే వీన్స్ బాగా ఎన్లార్జ్ అయి ఉంటాయో చూసారా, అవి కూడా షింక్ అవుతాయి. చేయొచ్చు, ఓవర్ నైట్ అలా ఉంచేసేయడమే దాన్ని. నేను రెగ్యులర్గా కానీ ప్రాక్టీస్ చేస్తే ఒక 1 మంత్లో మంచి రిజల్ట్ వస్తుంది. మీకు డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం పడదు. అలాగే ఇంకొకటి కూడా పనిచేస్తుంది దీనికి, క్యాబేజ్ పౌల్టీస్ అంటారు. అంటే క్యాబేజీని తీసుకొచ్చేసి దాన్ని క్లీన్ చేసేసి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసేసి దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేయాలి. పేస్ట్ లాగా చేసి దాన్ని పెట్టొచ్చు. మీకు ఎక్కడైతే వెరికోజ్ వీన్స్ ఉన్నాయో ఆ వీన్స్ మీద పెట్టేసి దాన్ని కవర్ చేసేసేయండి. వీలైతే దాన్ని వేడి చేసి ఆ పేస్ట్ని వేడి చేసి కూడా పెట్టొచ్చు. నొప్పి తగ్గుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అలాగే ఉంచాలి, ఒక 3-4 అవర్స్ అలా ఉంచేసేయండి. దాన్ని ఉంచేసి తర్వాత కడిగేసేయండి. ఇది మేల్కొన్న టైంలోనే చేయాలి, నిద్రపోయేటప్పుడు కాదు. లేదా క్యాబేజీ ఆకు, ఇప్పుడు క్యాబేజీ వస్తుంది కదా, దానికి ఆకులు ఉంటాయి. క్యాబేజ్ ఆకులు దొరికితే అవి తెచ్చుకోండి. క్యాబేజ్ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. క్యాబేజ్ ఆకుల్ని ఎక్కడైతే మీకు ఈ వెరికోజ్ వీన్స్ ఉన్నాయో అక్కడ దాన్ని పెట్టి కట్టేయండి. అలా ఉంచేయండి, ఒక 3-4 అవర్స్ ఉంచేయచ్చు. దాన్ని వేడి చేసి కూడా పెట్టచ్చు. ఈవెన్ అల్సరేషన్ అంటే మీకు ఏదైనా కారణం వల్ల ఈ వెరికోజ్ వీన్స్ వల్ల అల్సర్ ఫామ్ అయినా, డయాబెటిక్ ఫుడ్ అల్సర్ లాంటిది ఏదైనా ఉన్నా కానీ ఈ అల్సర్స్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. క్యాబేజ్ ఆకు పెట్టి కట్టేయడమే అంతే. కొంచెం తడి చేసి పెట్టేయచ్చు, లేదా దాన్ని గట్టిగా ప్లెయిన్ పెట్టేసిన ఫ్రెష్ తీసుకుంటే చాలు. దీన్ని చేయడం వల్ల మీకు ఈ వెరికోజ్ వీన్స్ ప్రాబ్లం తగ్గుతుంది. బాగా నొప్పి ఎక్కువ ఉందనుకోండి, ఈ గానుగలో ఆడిచ్చినటువంటి కొబ్బరి నూనె తీసుకొని ఒక 2 స్పూన్లు ఎర్లీ మార్నింగ్ తీసేసుకోండి. ఎంటీ స్టమక్తో తీసుకోవచ్చు దాన్ని. అలాగే దాంతో మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కూడా దొరుకుతుంది. ఆల్మండ్ ఆయిల్తో కూడా మసాజ్ చేయొచ్చు. ఆల్మండ్ ఆయిల్తో కాలుకి వెరికోజ్ వీన్స్కి మసాజ్ లాంటిది కానీ చేసుకోగలిగితే సర్క్యులేషన్ పెరుగుతుంది. ఎలివేట్ చేసి కొంచెం మసాజ్ లాగా చేసి సైజ్ తగ్గిపోతుంది. మీరు ఒక 15 మినిట్స్ చేసి చూడండి, ఇమీడియట్గా చూసుకోవచ్చు రిజల్ట్. అలాగే ఇందాక చెప్పాను చూసారు, కొబ్బరి నూనె 2 స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో, ఒక మగ్గు నీళ్ళలో 2 స్పూన్స్ కొబ్బరి నూనె వేసేసి ఒక 10 నిమిషాల తర్వాత దాంట్లో ఒక కాటన్ క్లాత్ ముంచి ఆ క్లాత్ను కూడా చుట్టేయచ్చు మీ వెరికోజ్ వీన్స్కి. ఇటువంటివి చేయడం వల్ల గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటాయి. కాంప్లికేషన్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ అయితే కాదు, అది పెరగడం అయితే ఆగిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది జరుగుతుంది. తర్వాత మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ వెరికోజ్ వీన్స్ ప్రాబ్లం గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. స్మోకింగ్ లాంటిది ఏమైనా చేస్తుంటే మానేయండి. కాన్స్టెంట్గా లాంగ్ స్టాండింగ్ ఒకే పొజిషన్లో ఉండొద్దు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండొద్దు. బ్యాలెన్స్డ్ డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ప్రాపర్ వాటర్ తీసుకోండి. ఎండలో కూర్చోండి, కనీసం ఒక 40 మినిట్స్ ఎండలో కూర్చోండి. విటమిన్ సి పదార్థాలు బాగా తీసుకోండి. స్ట్రెస్ నుంచి దూరంగా ఉండండి. అన్నెసరీగా ఏ మెడికేషన్ వాడద్దు. బయట ఉండేటువంటి పదార్థాలు ఆర్టిఫిషియల్ స్వీట్నెస్, కెమికల్స్ లాంటివి ఉన్నాయా లేదా చెక్ చేసి వాడండి. వాటి నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్ నిల్ చేయండి. కార్బోహైడ్రేట్ ఎంత తగ్గించుకోగలిగితే అంత మంచిది. షుగర్స్ ముఖ్యంగా షుగర్ని పూర్తిగా 0 అవాయిడ్ చేసేయండి. చేయగలిగితే మీ వెరికోజ్ వీన్ చాలా తొందరగా క్లియర్ అయిపోతాయి. రిజల్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు సఫర్ అవుతున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు ట్రై చేస్తారు. దీనివల్ల ట్రై చేసినందువల్ల నష్టమైతే లేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రావు. ఉంటే బెనిఫిట్సే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఓపిక్గా చేసుకోగలిగితే ఆపరేషన్ సర్జరీకి వెళ్ళి అల్సరేషన్కి వెళ్ళి అక్కడ వీనెక్టమీ అని చెప్పి వీన్ కట్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలాగే సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఈ 4 రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రావచ్చు. మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. అలాగే మన ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.